ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 8వ తేదీ 2024 సంవత్సరం ఆదివారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 5:38 వరకు. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. ఈ రోజు సప్తమి తిథి ఆదివారం. సప్తమి తిథి పగలు 9:43 వరకు ఉంది. తదుపరి అష్టమి వస్తుంది. నక్షత్రం శతభిష నక్షత్రం సాయంత్రం 4 గంటల వరకు ఉంది. యోగం వజ్రయోగం రాత్రి 3:52 వరకు ఉంది. కరణం వణిజకరణం పగలు 9:42 వరకు. భద్రకరణం రాత్రి 8:52 వరకు. అమృత గడియలు పగలు 9:02 లగాయతు 10:35 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 లగాయతు 4:54 వరకు. వర్జం రాత్రి 10:06 లగాయతు 11:37 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ముఖ్యమైన కార్యక్రమాలు, చెక్కుల మీద సంతకాలు, అగ్రిమెంట్లు, ఇంపార్టెంట్ మీటింగ్స్, ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ కూడా దుర్ముహూర్తము, వర్జము, తర్వాత రాహుకాలంలో అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఈ రోజు విశేషం ఏంటంటే భాను సప్తమి, అంటే సూర్యోదయానికి సప్తమి తిథి ఉంది కాబట్టి సప్తమి 9:42 వరకు ఉన్నా కూడా ఈ రోజు భాను సప్తమి అంటారు. అంటే సప్తమి తిథి ఆదివారం నాడు కలిసి వస్తే సూర్యనారాయణ మూర్తికి చాలా ప్రీతికరం. సో ఈ రోజు మీరు చేసే సూర్య నమస్కారాలు కానివ్వండి, సూర్యుడికి సమర్పించే అర్ఘ్య పాద్యాదులు కానివ్వండి, చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఘృణిస్సూర్యాదిత్యోం అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సూర్యనారాయణమూర్తి యొక్క ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో ఆయురారోగ్యాలను పొందగలుగుతారు. ఈ రోజు కాలభైరవాష్టమి అని కూడా అంటారు. భానుసప్తమి, నందాసప్తమి. భానుసప్తమి, నందాసప్తమి ఈ రెండు కూడా చాలా విశేషమైనవి ఈ రోజే ఉన్నాయి కాబట్టి ఈ రోజు చేసే పుణ్య నది స్నానాలు కానీ, దానాదులు కానీ, తర్వాత గతించిన పెద్దలకి చేసే శ్రాద్ధ కర్మలు కానీ విశేషమైన ఫలితాలని ప్రసాదిస్తాయి. ఎందుకంటే ఈ రోజు శ్రాద్ధ తిథి అష్టమి, మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మని నిర్వర్తించడం ఇక్కడ మన కర్తవ్యం. కనుక మీ కుటుంబంలో ఎవరైనా గతించిన పెద్దలు మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజు గతించిన వారుంటే ఈ రోజు శ్రాద్ధ కర్మాన్ని నిర్వర్తించడం ద్వారా వారు విశేషమైన అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తారు, వంశాభివృద్ధి జరుగుతుంది. అట్లాగే ఈ రోజు కాలభైరవాష్టమి అంటారు. తర్వాత ఈ రోజు అష్టమి కాబట్టి కాలభైరవాష్టమి అంటారు. సో కాలభైరవుని పూజించడం చాలా విశేషం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః అనే మంత్రంతో పరమేశ్వరుని కొలుచుకోవడం, ఘృణిస్సూర్యాదిత్యం అనే మంత్రంతో సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడం ఇత్యాది అంశాలు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలని కలగజేస్తాయి. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.